హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం మష్రూమ్ టమాటో కాజు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను మిక్సీ జార్లో 3 టమాటోలు కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కోసం. దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు అన్నీ రెండు వేసానండి. నేను ఒక 50 గ్రామ్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నానండి గ్రేవీ కోసమని. అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి, ఫైన్ పేస్ట్ లాగా. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 5-6 స్పూన్స్ దాకా వేసుకున్నాను, కొంచెం ఎక్కువే పడుతుంది గ్రేవీ కర్రీ కదా. ఇందులో ఒక ప్యాకెట్ మష్రూమ్స్ వాడుతున్నానండి నేను. మష్రూమ్స్ కొంచెం మెత్తబడిన దాకా ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను మష్రూమ్స్లోకి. నేను మష్రూమ్స్లో పచ్చివాసన అంతా పోయిందాక కొంచెం మెత్తగా పడిందాక వేయించుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటాయి ఇలా వేయటం వల్ల, డైరెక్ట్గా వేసే కంటే. మష్రూమ్ తీసి పక్కన పెట్టుకున్నానండి వేగినాక. ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఆయిల్ అదే సరిపోతుందండి, ఇంక వేయని అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేశానండి. స్లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి ఇక్కడ నుండి రెసిపీ అంతా. ఒక 2 మినిట్స్ ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో నువ్వుల పేస్ట్ని యాడ్ చేస్తానండి నేను అందులో. మొత్తం మసాలా అంతా పచ్చివాసన పోయిందాక, ఆయిల్ బయటకు వచ్చిందాక ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పైనే పడుతుంది స్లో ఫ్లేమ్ అయితే. మసాలాలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా ఫ్రై చేసుకున్నానండి, ఆయిల్ బయటకు వచ్చేదాకా. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశానండి నేను. నెక్స్ట్ ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తానండి నేను. ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. మసాలాలంతా పచ్చివాసన పోయిందాక కలుపుకోవాలండి. నేను ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసాను. ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నానండి నేను జీడిపప్పుని. నెక్స్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, రుచికి సరిపడా, కర్రీకి సరిపడా ఇప్పుడు వేసేసాను మొత్తం. ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి మసాలాల పచ్చివాసన పోయేదాకా. నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేయొచ్చండి. మష్రూమ్స్లోకి టమాటో పేస్ట్ క్లీన్ చేసుకున్న జార్లోనే వాటర్ వేసుకొని యాడ్ చేశాను నేను. కొంచెం ఒక 20 ml దాకా వేసాను అంతే. ఇంకా మూతతో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలండి కర్రీని. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, కర్రీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని 1 మినిట్ ఉంచుకుంటున్నానండి నేను. ఈ కర్రీ రోటీ, చపాతీ, పరాటా, రైస్ దేనికైనా చాలా బాగుంటుందండి. మసాలా కర్రీ రెడీ అండి, మష్రూమ్ టమాటో కాజు కర్రీ. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us అండి.